హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే కొత్తది తీసుకున్నాను అనమాట. సో చిన్న బిజినెస్ అయితే పెట్టుకున్నాము. దానికి ఆ ఫ్రిడ్జ్, పాత ఫ్రిడ్జ్ అనేది అక్కడికి పంపించేసి దీన్ని కొత్త ఫ్రిడ్జ్ని ఇంట్లోకి అయితే తీసుకొచ్చాము. సో దీనికి ఫస్ట్ అయితే మేము వెళ్ళామన్నమాట. షాప్కి వెళ్ళి ఎలాంటి ఫ్రిడ్జ్ కావాలి ఏంటి అనేది చూసుకొని చాలా చూసాము. ఎన్ని చూసినా కానీ ప్రైస్ అనేది మనకి ఎక్కువ పడుతుంది. అండ్ ఆల్రెడీ మేము డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది యూస్ చేసామన్నమాట. సో దాన్ని బట్టి కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ అయితేనే బాగుంటుంది అనేసి అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇది సైడ్ డోర్ది. ఇది ఎంత అంటే మనకి లీటర్స్ కూడా రాసి ఉంటుంది, అంత ఐడియా లేదు. కాకపోతే నేను వీడియో ఎండింగ్ వరకు మీకు ప్రైస్ ప్లస్ ఆ లీటర్స్ అన్నీ కూడా స్టిక్కరింగ్ అనేది లాస్ట్కి వేస్తాను. సో ఈ ఇంటికైతే తీసుకొచ్చేసాం. ఫస్ట్ అయితే వెళ్ళి సెలెక్ట్ చేసుకొని వచ్చామన్నమాట. దాని తర్వాత 2 డేస్కి మనకైతే ఇంటికి పంపించారు. పంపించిన తర్వాత ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేయడానికి మనం చేయొద్దు, వేరే వాళ్ళ టెక్నీషియన్ వచ్చి ఓపెన్ చేస్తారనమాట. సో బీపీఎల్ కంపెనీది తీసుకున్నాను. అండ్ లీటర్స్ అయితే నాకు అంత ఐడియా లేదు. ఎండింగ్లో మీకు స్టిక్కరింగ్ వేస్తాను, చూడండి. ఆ ప్రైస్ కూడా వస్తుంది. సో ప్రైస్ అయితే మనకి 98,000 అలా ఉందన్నమాట. దీనికి 98 ఉంది, కానీ మేము తీసుకున్నది ఏంటంటే 51,500. అండ్ పైకి తీసుకురావడానికి ఒక 1000 రూపీస్ అంతే. ఇంకా టెక్నీషియన్కి ఏం ఇవ్వలేదు. ఈ పైకి తీసుకురావడానికి కూడా మన ఇష్టం అన్నమాట. 100 నుంచి 1000 వరకు మన ఇష్టం, ఇంకెంతైనా ఇవ్వచ్చు. మినిమం 100 అబవ్ ఇవ్వాలి. సో నేనైతే 1000 రూపీస్ ఇచ్చుండే. ఎందుకు అని అంటే ఇంకా లిఫ్ట్లో కూడా సరిపోలేదన్నమాట ఫ్రిడ్జ్ అనేది. అందుకు పైకి తీసుకొచ్చారు, స్టెప్స్ పైనుంచి 3rd ఫ్లోర్ వరకు, కాబట్టి కొంచెం కష్టపడ్డారు అనేసి నేనైతే ఇచ్చాను. దాని తర్వాత ఇంకా మా పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి ఆ సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారనమాట. వాళ్ళకి చెప్పలేదు నేను ఫ్రిడ్జ్ తెస్తున్నట్టు. మినిమం ఒక 1 మంత్ ఫ్రిడ్జ్ లేకుండా ఇంట్లో అయితే ఉన్నామన్నమాట మేము. దాని తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ లేకపోతే అవ్వట్లేదు అనేసి ఇంకా వెళ్ళి మార్చి 31 రోజు మేము తీసుకోవడం జరిగింది. ఇది ఆ రోజు ఏంటంటే మనకి ఇయర్ ఎండింగ్ సేల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఫ్రిడ్జ్ తీసుకుంటే మాకు ఇది ఫ్రీ అయితే వచ్చింది. హెవెల్స్ది ఎయిర్ ఫ్రైయర్ అయితే ఫ్రీ వచ్చింది. ఇది 51,500కి మనము అమౌంట్ పే చేస్తే మనకి ఈ 7,400 అబోవ్ ఉంది దీనికి కాస్ట్. ఎయిర్ ఫ్రైయరు 7,495 రూపీస్ అయితే ఉంది. అది మనకి ఫ్రీ వచ్చిందనమాట. సో ఇది మామూలుగా ఆఫర్లో పెట్టినా కానీ 5,000 అయితే ఉంటుంది దానికి. అది మనకి ఒక 5,000 తగ్గినట్టే. అండ్ ఏదైనా ఆయిల్ లేకుండా మనం ఫ్రై ఐటమ్స్ అలాంటివి చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తీసుకోవాలనుకుంటున్నా ఎప్పటి నుంచో, కాబట్టి ఇంకా అది కూడా తీసుకున్నాం అన్నమాట. మనం ఒకవేళ అది ఎయిర్ ఫ్రైయర్ వద్దు అని అంటే ఒక 1,500 తగ్గుతుంది. సో మొత్తం 50,000కి వస్తుంది అన్నమాట ఈ ఫ్రిడ్జ్. 98,000ది మనకి 51,500కి అయితే వస్తుంది. సో అలా మనకి తక్కువకే పడింది కదా అన్నట్టు నేనైతే తీసుకున్నాను. సో హాఫ్ రేట్కి వచ్చినట్టే మనకి 1 lakh దగ్గరగా ఉన్న ఫ్రిడ్జ్ అనేది. మన కంపెనీ కూడా మంచిదన్నమాట. ఇది ఎప్పటిదో ఓల్డ్ కంపెనీ అన్నమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి ఈ కంపెనీ, చాలా కంపెనీస్ ఉన్నాయి అందులో. శాంసంగ్ అయితే ఒక్కొక్కటి 1.5 lakh ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రిడ్జ్ లాంటిది 1.5 lakh దాకా ఉంది. సో అంత పెట్టడం అంత అవసరం లేదు. ఇది డబల్ డోర్ అంటే పైది కిందికి ఉండే డోరే సేమ్ ఇంతకుముందు ఉన్నదా లాంటిదే తీసుకుందామని వెళ్ళాం. కానీ అక్కడ ఇదైతే మనకి ఆఫర్లో మంచిగా హాఫ్ రేట్కి వస్తుంది. కొంచెం అప్డేట్ అవుతుంటుంది కదా, అంటే ఫ్రిడ్జ్ అనేది ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్ మార్చినప్పుడు కొంచెం అప్డేట్ వర్షన్ తీసుకుంటారు. సో మనము ఇప్పుడే కొంచెం అప్డేట్ వర్షన్ తీసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు, మళ్ళీ మార్చే ఇబ్బంది ఉండదు అనేసి ఆ ఫస్ట్ తీసుకుంది కూడా పెద్దదే తీసుకున్నాము. ఇది కూడా పెద్దదే. ఆ టైంలో 10 years బిఫోర్ తీసుకున్నాం అన్నమాట. అందుకు అప్పటికే అది వర్త్ అనిపించింది. ఇప్పుడు ఇది వర్త్. సో మనకి ఎట్లాగూ పిల్లలు ఎక్కువ కాబట్టి 3 members కాబట్టి ఫ్రిడ్జ్ అనేది కూడా కొంచెం పెద్దగా ఉండాలి అనేసి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడైతే తీసుకున్నాము. దాని తర్వాత టెక్నీషియన్ అయితే వచ్చి మొత్తము ఓపెన్ చేశారనమాట. అది ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టమైంది, కానీ ఒక్కడే వచ్చి ఓపెన్ చేసుకున్నాడు మంచిగా. దాని తర్వాత ఫ్రిడ్జ్ కలర్ వచ్చేసి మనము సేమ్ పాత ఫ్రిడ్జ్ కలరే తీసుకున్నాము. ఇంతకుముందు అయితే వెల్పుల్ ఉండేదన్నమాట. అది 22,000 అలా పడింది.
ఇది కొంచెం దాని మీద హాఫ్ రేట్కి అబవ్ పడింది మనకి. సో ఇంకా స్విచ్ ఆన్ అయితే మీరు చేసుకోండి అని చెప్పారు. నేనైతే మా అక్క కూతురు ఉండే ఆ రోజు, సో దానితో స్విచ్ ఆన్ అయితే చేయించినాను శ్రీతో. పెట్టిన తర్వాత మనకి ఆపరేటింగ్ గురించి కూడా కొంచెం చెప్పాడు. ఇది ఏంటంటే ఒకవైపు మొత్తం డీ ఫ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, ఇప్పుడు ఆపరేట్ చేసి ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, ఇది మొత్తం డీ ఫ్రిడ్జ్. ఇటువైపు మొత్తం నార్మల్ ఫ్రిడ్జ్. కావాలంటే మనం సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు, నార్మల్ ఫ్రిడ్జ్ లాగా మొత్తాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అనుశ్వి ఓపెన్ అయితే చేస్తుంది. సో సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఒకవైపు మొత్తం కూల్ ఎందుకు అనుకుంటే మనం అది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. దాని తర్వాత కూలింగ్ ఎంత కావాలి ఏంటి అనేది అయితే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అది మనము అక్కడ అతను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ 20లో ఇటువైపు వచ్చేసి 8 అనుకుంటా ఇక్కడ పెడుతున్నారు చూడండి. ఈ సెట్టింగ్స్ అనేవి ఒక్కసారి వాళ్ళు సెట్ చేసినాక మనం మళ్ళీ రీసెట్ కూడా చేసుకోవచ్చు. సో అదే చెప్తున్నారు, మీరు ఎక్కడికైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇలా టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో, పెట్టుకొని వెళ్ళండి అనేసి. ఇప్పుడైతే ప్రజెంట్ 18 ఇటువైపు, 5 అయితే ఇటువైపు, 2 దిక్కుల 2 అయితే సెట్ చేశారనమాట. సో మనకు అన్ని సెట్టింగ్స్ అయితే చూపిస్తుండు. ఇటువైపు అంటే మనం తర్వాత కూడా అది ఆ డిస్ప్లే అవుతూ ఉంటుంది, మనం చేసుకోవచ్చు. అండ్ చైల్డ్ లాక్ కూడా ఉంటుంది, అన్లాక్ లాక్ సిస్టమ్ ఉంటుంది. సో ఇదంతా కూడా. అండ్ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా అని అంటే ఏం రావట్లేదు, ఇంతకుముందు ఎంత ఉందో అంతే వస్తుంది అనమాట కరెంటు బిల్లు కూడా. కానీ ఎలక్ట్రిక్ స్టవ్స్కి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది కరెంటు బిల్లు. నేను ఒక 10 days వాడితేనే నాకు డబల్కి అబౌవ్ మనకి కరెంటు బిల్ అయితే వచ్చింది. ఫ్రిడ్జ్ వాడినప్పుడు అయితే ఏం రాలేదు. అండ్ డిష్ వాషర్ కూడా తీసుకున్నాను నేను. డిష్ వాషర్ దానికి కూడా మనకి ఏమంత కరెంటు బిల్ అయితే ఏం రావట్లేదు, ఎప్పుడు వచ్చేంతే వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఒక్కొక్కరు అయితే ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ కన్నగాడితో ఓపెన్ చేయించారు, తర్వాత అనుశ్వి, తర్వాత జియశ్రీ, తర్వాత లియాశ్రీ. ఆమె స్కూల్కి పోయి వచ్చినాక ఆమె కూడా ఓపెన్ చేసింది. ఇక పిల్లలు ఇలా ఓపెన్ చేస్తూ చిన్న షార్ట్ వీడియో అనేది నేను షేర్ చేశాను ఇన్స్టాలో. సో అందులో లాగా అంటే షార్ట్ వీడియో కోసం తీస్తున్నాను నేను వీడియోలన్నీ. అప్పుడు నేను యూట్యూబ్లో ఇలా పెడతానని కూడా అంటే అదొక మెమరీ లాగా ఉంటుంది అనేసి షూట్ చేసుకున్నానులే. కానీ ఇప్పుడు ఇట్లా మిడిల్ లాగా అంటే షార్ట్ వీడియో టైప్ పెద్దగా వస్తుంది వీడియో అనుకున్నా, కానీ నేను మిడిల్ కట్ చేసి పెడుతున్నాను. 16:9 రేషియో పెడుతున్నాను కాబట్టి హాఫ్ వస్తున్నాయి మీకు వీడియోలు. క్లియర్గా చూడాలి అని అంటే మనకి షార్ట్ వీడియోలో స్ట్రైట్గా పెడతానమాట, దాంట్లో మనకి క్లియర్గా కనపడతాయి. అండ్ ఇది నేను ఎర్నింగ్ పర్పస్ పెట్టట్లేను ఈ ఛానల్ అనేది. నాకు పిల్లలు ఏమేమి చేశారు, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి నాకు కావాలి. అవన్నీ కూడా నేను ఇలా ఫోల్డ్ చేసి ఉంచుకోవాలి, అవన్నీ కూడా నేను చూసుకోవాలి. తర్వాత మా పిల్లలు కూడా పెద్దగైనాక చూసి మురిసిపోవాలి అనేసి నేనైతే వీడియోస్ అనేవి షేర్ చేస్తున్నాను. ఇంట్లో చిన్న వ్లాగ్స్ అనేవి చేసేవి ఏంటంటే ఈ మెమొరబుల్ డేస్ని నేను బంధించాలి కెమెరాలో. అవి కూడా మళ్ళీ మనం బంధించి అంటే ఇప్పుడు ఫోన్లో గ్యాలరీ అనేది ఉండదు కదా ఎక్కువ రోజులు, మనం డిలీట్ చేస్తాం, స్టోరేజ్ అయిపోతుంది, ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది. సో యూట్యూబ్లో పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనేసి నేనైతే ఈ వీడియోస్ అనేవి షూట్ చేస్తున్నాను. అండ్ తీసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ స్మైల్ అవన్నీ కూడా వీళ్ళు ఎప్పటికీ అలానే ఉంటాయి. వీళ్ళు పెద్దగా అయినాక కూడా వాళ్ళ పిల్లల టైంలో కూడా చూసుకోవచ్చు ఈ వీడియోస్ అనేవి, వీళ్ళు చిన్నప్పుడు ఏమేమి అల్లరి చేశారనేది. సో అందుకు నేను పెడుతున్నాను. అండ్ నాకు ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం ఎర్నింగ్ పర్పస్ పెడుతున్నాను. అండ్ వేరే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే కంటెంటే పెడుతున్నాను. ఇవి మాత్రం నేను జస్ట్ టైంపాస్, ఇంట్లో పిల్లలు వాళ్ళ మెమొరబుల్ డేస్ని నేను క్యాచ్ చేస్తున్నాను. సో ఇలా 3 అయితే ఓపెన్ చేశారు. అండ్ కవర్లు కూడా దానికి ఉన్నాయి, తీస్తున్నారనమాట. వాళ్ళు సీల్ తీస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. తర్వాత మా పెద్ద అమ్మ కూడా వచ్చిందనమాట. ఆమె కూడా ఓపెన్ అయితే చేసింది. సో ఇలా మా ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఇదే అన్నమాట. ఇంకా పిల్లలు ఒక 2 days దాకా ఫ్రిడ్జ్ చుట్టే తిరిగారనుకోండి, అది వేరే విషయం. అండ్ అన్నీ తీసుకొచ్చి అందులో పెట్టాను. మొత్తం సెట్ చేసినాక కూడా ఒక 1/2 hour దాకా దాని చుట్టే తిరిగారు.
వీడు నిలబడి చూస్తుండు. ఈ వీడియోస్ అన్నీ కూడా స్టేటస్లో పెడితే వాళ్ళ టీచర్లు కూడా అంటున్నారనమాట, అందులో నిలబడుతుండగా మీ ఓడు అనేసి. సో ఇదండి ఈరోజుటి వీడియో. అండ్ మా పెద్ద పాప కరాటీ పోయి వచ్చింది, రాగానే ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా నేను తీశాను. అండ్ ఆమెతో కూడా డోర్ అయితే తీయిస్తున్నాను ఒకసారి. సో ఇది ఈరోజుటి వీడియో అనమాట, ఫ్రిడ్జ్ టూర్. అండ్ మీకు ఎండింగ్లో నేను ఎంత కాస్ట్ ఏంటి అనేది పెడతాను. ఆ కాస్ట్కి మనకి రాలేదు, 98,000 అబౌవ్ ఉంటుంది కాస్ట్, కానీ దానికి రాలేదు మనకి 51,500కి అయితే ఈ ఫ్రిడ్జ్ అనేది వచ్చింది, బీపీఎల్ కంపెనీ. అండ్ వెయిట్ వచ్చేసి ఎంత అనేది నాకు అంత ఐడియా లేదు, ఎండింగ్లో ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. దాని తర్వాత లింక్ అలాంటివి అయితే నా దగ్గర లేవు, ఎందుకంటే మేము డైరెక్ట్ తీసుకున్నాం కాబట్టి. మనకి ఇది రిలయన్స్ మార్ట్లో, రిలయన్స్ డిజిటల్ దాంట్లో తీసుకున్నాను నేను. సో మీకు కావాలి అంటే రిలయన్స్ వాళ్ళని ఒకసారి అప్రోచ్ అవ్వండి, ఆ షాప్కి వెళ్ళి చూడండి, మీకు కూడా ఈ ఫ్రిడ్జ్ అనేది ఇంకా ఆఫర్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఆఫర్లు లేవు, మాకు ఆఫర్లు కావాలి అని అంటే మాత్రం మార్చ్ వరకు వెయిట్ చేసి మార్చ్లో వెళ్ళండి, మీకు ఆఫర్స్ అనేవి అప్పుడు ఇయర్ ఎండింగ్ సేల్స్ అనేసి ఎండింగ్ అవుతుంటే వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటాయన్నమాట. ఆ టైంలో ఇలాంటి ఆఫర్లు పెట్టి వాళ్ళు సేల్స్ అనేవి చేస్తారు. సో ఆ టైంలో మనం ఐటమ్స్ తీసుకుంటే మంచిది. అండ్ మీరు ఏది తీసుకున్నా అప్డేటెడ్ వెర్షన్ అయితే తీసుకోండి. ఎందుకు అని అంటే ఇంత పెద్ద పెద్దవి తీసుకొని మళ్ళీ అవి మార్చలేమన్నమాట. సో నేను ఇంతకుముందు తీసుకున్న ఫ్రిడ్జ్ కూడా అసలు అది వేరే బిజినెస్కి పెట్టకపోదును, కానీ అది కొంచెం చిన్న ఫ్రిడ్జ్ ఏదైనా తీసుకొని బిజినెస్ పెడదామనుకుంటే మా ఫ్రిడ్జ్ కొంచెం రిపేరింగ్ వచ్చి సౌండ్ వస్తుందన్నమాట. అంటే ఒక 10 years అయిన తర్వాత అది రిపేరింగ్ వచ్చింది, వెనక కాయిల్ అనేది చెడిపోయితే అది 4,500 పెట్టి వేయించాను. వేయించిన తర్వాత విపరీతమైన సౌండ్ వస్తుంది. అట్లా ఒక 2 years గడిపాము. సో అది తీసుకొని 12 years అవుతుంది. మా చిన్న పాప పుట్టినప్పుడు తీసుకున్నాను, 11 కంప్లీట్ అయింది ఆమెకు కూడా. సో ఆ ఇయర్లో అన్ని ఇయర్స్ పనిచేసింది, 10 years కరెక్ట్గా పనిచేసింది. దాని తర్వాత 2 years మేము కాయిల్తో సౌండ్ బాగా వస్తుందని అది బిజినెస్ దగ్గరికి పంపించి ఇదే అయితే తీసుకున్నాము. సో ఏదున్నా అప్డేటెడ్ వెర్షన్ తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ 10 years తర్వాత మార్చాల్సి వస్తుంది మనం ఎట్లా, కాబట్టి కొంచెం ఆలోచించుకొని 10 years వరకు భరించాలి కాబట్టి. సో ఇది ఈరోజు వీడియో. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా ఉంది చూడండి.